ఈషత్ప్రఫుల్ల సరసీరుహనారికేళ పూగద్రుమాది సుమనోహర పాలికానాం ఆయాతి మందమనిల సహ దివ్యగంధై శేషాద్రిశేఖర విభూతౌ సుప్రభాతం. చక్కటి అందమైన పూసరస్సులో అప్పుడే కొంచెం కొంచెంగా వికసించిన తామర పువ్వుల నుంచి, కొబ్బరి చెట్టు పువ్వుల గుత్తుల నుంచి, వక్క చెట్టు పువ్వుల గుత్తుల నుంచి చక్కటి పరిమళం గిరులు మొత్తం కూడా మంద గమనంతో మనోహరంగా వ్యాపిస్తున్నాయి. నీ సేవ చేయడం కోసమై స్వామి నిద్ర మేల్కొనుము, నీకు శుభమగు కాక మంగళమగు కాక అంటున్నారు. ఉన్మీల్య నేత్రైకముత్తమ పంజరస్థ పాత్రావశిష్ట కదలీఫలపాయసాని భుక్త్వా సలీలమధికేళి సుఖాపటంతి శేషాద్రిశేఖర విభూతౌ సుప్రభాతం. సగం తెరిచిన నేత్రాలు అంటే అర్ధనిమీలిత నేత్రాలు కలిగిన అత్యున్నతమైన బంగారు పంజరంలో ఉన్న పాత్రలలో మిగిలిపోయిన అట్టిపళ్లను పాయసాన్ని భుజిస్తున్న రామచిలుకలు ఆనందంతో ఎంతో విలాసవంతంగా స్వామి నీ నామకీర్తన చేస్తున్నాయి. శేషాద్రి శేఖర విభో నిద్రలేము, నీకు మంగళముకు కాక తండ్రి అంటున్నారు. ఈ సకల జగత్తు కూడా పరమాత్మనిదే కదా, అంతా ఆయన సృష్టి. జంతువులే కానీ పక్షువులే కానీ నదీ నదములు పర్వతాలు తోటలు ఒకటేమిటి చెప్తూ పోతే ఇంకా ఎన్నో అన్నీ కూడా పరమాత్మవే. పరమాత్మ భక్తులే అందరూ కూడా స్వామిని చేరాలి అనే తపనే కదా అందరికీ. వారి వారి పరిమితులలో భక్తిని ప్రదర్శిస్తూ ఉంటారు. అసలు పక్షులు పళ్ళు తింటాయి అంటే సరే, పాయసం అంటే ఇక్కడే ఉంది కదా నిగూఢమైన అర్థం. పంజరం అంటే ఈ దేహమే కదా, పక్షి అంటే ఆత్మ. మన ఈ జ్ఞానేంద్రియాలు భక్తి భావనని ఎప్పుడు గ్రహిస్తాయో అప్పుడు పరమాత్మ వైపుకి మనస్సు పయనిస్తుంది. అలా మనస్సు పరమాత్మకి అంకితం అవ్వాలి అంటే ముందు ఈ ప్రాపంచిక సుఖాలు, ఈ భౌతిక శరీరంతో ఏర్పడిన బంధాలు అనుబంధాలు కూడా అనుభవించాలి కదా. ఎప్పుడైతే కడుపు నిండుతుందో ఆనందంతో అప్పుడు నాట్యమే కదా చేసేది. భౌతిక ప్రాపంచిక అనుభవాల తర్వాత ఈ జీవికి పరమార్థమైన ఆ పరమాత్మ వైపు ఇక మనసు మరలాలి కదా. అప్పుడే ఈ జీవికి ముక్తి. అరటిపళ్ళు పాయసము అంటే అదే ప్రాపంచిక ఆనందాలు అనుభవించిన తర్వాత తృప్తిగా పరమాత్మకు ఆత్మ సమర్పణ భావంతో ఆనందంతో ప్రేమతో స్వామికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. తంత్రీ ప్రకర్ష మధురస్వనయా విపంచ గాయచ్చనంత చరితం తవనారనోపి భాషా సమగ్రమసకృత్తర చారురమ్యం శేషాద్రిశేఖర విభూతౌ సుప్రభాతం. విపంచి అనబడే వీణ మీద నారద మహాముని నీ దివ్య చరితమును సంకీర్తన రూపంలో అద్భుతంగా తన చేతి వేళ్లతో వీణపై మీటుతూ మరెంతో మధురంగా గానం చేస్తున్నారు. నీ దర్శన భాగ్యం కోసం వేచి ఉన్నారు స్వామి. నిద్రలేము స్వామి, కటాక్షించు స్వామి, నీకు సుప్రభాతమగు కాక అంటున్నారు. భృంగావళీ చ మకరందరసానువిద్ధ ఝుంకారగీత నినదై సహసేవనాయ నిర్యాచ్యుపాంత సరసీ కమలోదరేభ్య శేషాద్రిశేఖర విభూతౌ సుప్రభాతం. చక్కగా కొలనులో వికసించిన పద్మాల నుంచి తేనెను ఆరగించిన తుమ్మెదలు సమూహములు గుంపులు గుంపుగా ఝుంకారం చేస్తూ నీ సేవకై వస్తున్నాయి. ఓ శేషాద్రిశేఖర విభో నిద్రలేము, నీకు ఇదే సుప్రభాతము. చూడడానికి తుమ్మెదలు పువ్వులు తేనెలాగే ఉన్నా కూడా ఇందు కూడా ఒక సున్నితమైన అర్థం గోచరిస్తోంది. అనేకమైన భక్తి గీతాల్లో కూడా మనం వింటూనే ఉంటాం కదా. తుమ్మెదలు పూల నుంచి తేనెని గ్రహించేటప్పుడు అక్కడ అవి ఉన్నాయా అన్నంత నిశ్శబ్దంగా ఉంటాయి. కడుపు నిండగానే జూమంటూ పైకి ఎగిరిపోతాయి. అలాగే భక్తులు కూడా తమ హృదయ కమలాలో ఉన్న స్వామివారిని ఓంకారంతో ధ్యానం చేస్తూ ఆరాధిస్తే అత్యంత ఆనంద రసానుభూతిని పొందుతారు కదా. అట్టి భక్తులు అందరూ కూడా తుమ్మెదల వలె స్వామి నామామృతాన్ని పానం చేస్తూ ఓంకారం వలె ధ్యానం చేస్తూ ఆ ఆనంద పారవస్యంలో గోవింద 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 అని బాహ్యంగా భక్తులందరూ గోవింద నామాలు గానం చేస్తే కొండంతా ప్రతిధ్వనించి అంటే ఆ ఓంకారమే ఝూంకారమై విశ్వమంతా మారుమోగిపోతోంది అని చక్కగా చమత్కారంగా భక్తులకు తుమ్మెదలకు పోల్చి చెప్పడం జరిగింది. యోషాగణేన వరదగ్ని విమధ్యమానే ఘోషాలయేషు తదిమందన తీవ్రఘోష రోషాత్కలిం విదధతే కకుపచ్చకుంభ శేషాద్రిశేఖర విభూతౌ సుప్రభాతం. చక్కగా గోపవనితలు పెరుగు చిలుకుతున్నారు. ఆ ధ్వని కొండలలో ప్రతిధ్వనించి ఇది పెరుగు చిలుకుతున్న శబ్దము, అటు కొండలలో ప్రతిధ్వనించిన శబ్దము తీవ్రమై కలిగించుకుంటున్నాయా అన్నట్లు ఉంది. స్వామి శేషాద్రిశేఖర విభో మీకు సుప్రభాతమవుకు గాక, నిద్రలేము స్వామి అంటున్నారు. శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో అందరికీ కూడా తిరుపతి ఒక చక్కటి మార్గదర్శకం. అక్కడ ఆండాళ్ళ తల్లి చెప్పిన ఒక మధురమైన ఉదాహరణే ఇక్కడ వీరు అమ్మ మీద ఉన్న భక్తిని నిరూపిస్తూ అదే పద్ధతిని అనుసరిస్తున్నారా అన్నట్లు ఉంటుంది. అంటే పరిపూర్ణ వేదసారం తెలిసిన మహానుభావులు గురువులు వారి వారి ప్రవచనామృతాల ద్వారా సదా భగవంతుని కళ్యాణ గుణాలు అనే అతి మధురమైన పాలన అందిస్తారు.
ఆ భగవత్ అనుభవాన్ని, అనుగ్రహాన్ని మన హృదయంలో, మనసులో దృఢంగా గట్టిగా పెరుగులాగా బలపరుచుకోవడం ద్వారా ఏర్పడిన భగవత్ అనుభవాన్ని సరి అయిన సమయంలో జ్ఞానం అనే కవంతో, భక్తి అనే తాడు కట్టి భగవత్ నామ సంకీర్తనతో చిలికితే, అలాగే మన మనస్సు, శరీరము, వాక్ అంతా కూడా పరిపూర్ణంగా పరమాత్మకు చెందినదే అనే జ్ఞానం కలిగినప్పుడు చక్కటి తెల్లని స్వచ్ఛమైన మెత్తని వెన్న వంటి భగవత్ కృపా కటాక్షాలు మనకి కలుగుతాయి. ఆ విధంగా ఆ శేషాద్రిశేఖర పర్వతం అంతా భగవంత్ నామ సంకీర్తనతో ప్రతిధ్వనించిపోతోంది అని ఇక్కడ చెప్పడం జరుగుతోంది. పద్మేశమిత్రశతపత్రగతాళివర్గాः హర్తుం శ్రియంకువలయస్య నిజాంగలక్ష్మాः భేరీనినాదమివ బిభ్రతి తీవ్రనాదం శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. పద్మిని వల్లభుడైన సూర్యదేవుని యొక్క మిత్రులైన కమలాలు అంటే తామర పూలలోని తేనెను గ్రోలిన తుమ్మెదలు తమ శరీర కాంతితో కలువల నల్లదనాన్ని హరించుటకు చాలా వేగంగా గొప్పదైన బేరీనాదంలాగా ఝూంకారం చేస్తూ వస్తున్నాయి స్వామి. శేషాద్రిశేఖర విభో నీకు సుప్రభాతం స్వామి అంటున్నారు. స్వామిని ఈ విధంగా నిద్రలేపుతున్నారు. కానీ సూర్యుడు, పద్మాలు, కలువలు, తుమ్మెదలు, ఝూంకారము ఇవే శబ్దాలు మామూలుగానే ఉన్నా అద్భుతమైన అర్థం నిగూఢంగా ఉందా అన్నట్లు ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా భక్తులను తుమ్మెదలతో పోల్చడం జరుగుతోంది. ఈ పద్యాలలో చాలామంది కవులు ఈ విధంగానే తుమ్మెదలతో పోల్చడం జరిగింది. పుష్పాల వలన, పుష్పంలో ఉన్న తేనె వలన తుమ్మెదలు ఏ విధంగా ఆనందాన్ని, తృప్తిని పొందుతాయో భగవంతుని వలన భక్తులు కూడా పరిపూర్ణ తృప్తిని పొందుతారన్నమాట. తుమ్మెదలు గుంపులు గుంపులుగా పూల చుట్టూ తిరిగి మధువుని ఆరగిస్తాయి. అలాగే భక్తులు కూడా గుంపులు గుంపులుగా భగవద్ దర్శనానికి వస్తారు, పరిపూర్ణ ఆనందాన్ని అనుభవిస్తారు. పద్మాలలో తేనె, తుమ్మెదలు, స్వామి నామామృతాన్ని భక్తులు పరిపూర్ణంగా తృప్తి చెందుతారన్నమాట. గోవిందనామలతో కొండంతా మారుమ్రోగేలాగా నామ సంకీర్తన చేస్తున్నారు కదా. ఈ తుమ్మెదలు కలువల నల్లని రంగుని హరించుట అంటే ఇక్కడ భక్తులు చీకటిని ఛేదించి వెలుతురు వైపుకి ప్రయాణం మొదలుపెట్టారు అని అర్థం అన్నమాట. ఈ శరీరానికి వచ్చిన వయసు కాదు. ఎప్పుడైతే ఈ జీవుడు భగవంతుని గుర్తించి తన పయనం మొదలు పెడతాడో అప్పుడే అతని జీవితానికి సరి అయిన తెల్లవారి వచ్చి వెలుగు వైపు పయనిస్తున్నారు అని అర్థం అన్నమాట. మనస్సులో ఎప్పుడైతే భగవంతుని తలుపు మొదలవుతుందో, భగవంతుని నామం ఎప్పుడు నోట పలకాలి అనిపిస్తుందో ఇక అప్పుడే ఈ భగవంతుని అనుగ్రహం కలిగినట్లనమాట. కలువల కాంతి నల్లని రంగు కదా, అంటే చీకటిని ఛేదించడం అని అర్థం కదా. భక్తులు స్వామి నామామృతాన్ని పొందినప్పుడు శరీరము, మనసు ఒక్కటిగా చేరి చక్కటి ధ్యానంలో ఓంకారం నిశ్శబ్దంగా చేస్తూ ఉంటారు. ఓం అనే ప్రణవనామం మృదువుగా మొదలై విస్తారంగా లోతుగా వ్యాప్తి చెందితే అదే అతి పవిత్రమైన శబ్దంగా మారిపోతుంది. అలాగే పెద్ద పెద్ద గుంపులైన తుమ్మెదలు తేనెని ఆస్వాదిస్తున్నప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటాయి. ఎప్పుడైతే పరిపూర్ణమైన తృప్తి కలుగుతుందో అప్పుడు పెద్ద శబ్దం ఝూంకారం చేసుకుంటూ బయటికి వెళ్ళిపోతాయి. అలాగే భక్తుల యొక్క ఓంకారమే కొండంతా విస్తృతంగా వ్యాపించి ఈ ఓంకారమే ఝూంకారంగా విశ్వమంతా మారుమోగిపోతుంది కదా. స్వామి నామామృత ఆనందం అనుభవిస్తున్నారు. అంతవరకు చీకటిలో ఉన్న ఈ జీవుడు పరమాత్మ అనే వెలుతురు వైపు ప్రయాణం మొదలుపెట్టారు అని అర్థం. శ్రీమన్నభీష్టవరదాఖిల లోకబంధో శ్రీ శ్రీనివాస జగదేక దయేక సింధో శ్రీ దేవతాగృహ భుజాంతర దివ్యమూర్తే శ్రీది వెంకటాచలపతే తవ సుప్రభాతం. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సదా ఉండేవారు అంటే లక్ష్మీపతి అయిన స్వామి భక్తుల యొక్క అభిష్టానుసారము వారి కోరికలు తీర్చేవాడు. సకల లోకాలకు బంధువుడు అయిన లక్ష్మీదేవికే నివాసమైన శ్రీనివాస నామాంకితుడైన ఆ శ్రీనివాసుడు ఈ సకల జగత్తుకు ఏకైక దయాసముద్రుడు. లక్ష్మీదేవిని వక్షస్థలంలో నిలుపుకున్న దివ్యమైన మనోహరమైన స్వరూపము కలిగిన స్వామి నీకు ఇదే సుప్రభాతము, నిద్రలెమ్ము స్వామి అంటున్నారు. ఇంతవరకు శేషాద్రిశేఖర విభో అని సంబోధించి ఇక్కడి నుంచి వెంకటాచలపతే అని అంటున్నారు. తిరుమల కొండలలో 7 పర్వతాలు ఉన్నాయి కదా, దాంట్లో ఒకటి వెంకటాచల పర్వతం. అటువంటి వెంకటాచలము నాకు పతివి అంటున్నారు స్వామిని. అంటే భౌతికంగా కొండ పేరు అదే, అయితే దానికి మరొక అర్థం కూడా ఉంది. వేం కట, వేం అంటే పాపం, కట అంటే నాశనం చేయడం, అంటే ఆ ప్రాంతము పాపాలను నాశనం చేస్తుంది అని అర్థం. అచంచలంగా అంటే స్థిరంగా ఉండడానికి గుర్తు కదా. అంటే మన మనసులో ఉన్న భక్తి, ప్రేమ ఎప్పుడైతే అచంచలంగా స్థిరపడుతుందో అప్పుడు పాపాలన్నీ నాశనం చేసి రక్షిస్తాడు అని. వెంకటాచలపతే అనగానే పర్వతం పైన మన కళ్ళకు కనిపించే స్వామి మన లోపల ఉన్న పాపాలను
పాపపు తలపులను ప్రక్షాళన చేసి చక్కటి శాశ్వతమైన శాంతిని ప్రసాదిస్తారు ఆ వెంకటాచలపతి.